ఫ్రెండ్స్ వెల్కమ్ టు దుర్గా ఐశ్వర్య ఛానల్. ఇప్పుడు మా బాబు ఫిష్ కూర వండుతున్నాడు. జల్లా ఫిష్ అండి. 1.5 kg తీసుకున్నాము. ఆల్రెడీ పసుపు వేసాడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ చేశాడు. సో నెక్స్ట్ ఏం వేయాలి తల్లి? కారం. ఎన్ని స్పూన్స్? 2 స్పూన్స్. ఓకే, కారం గట్టిగా వేసేయి, కింది కానీ వేయి. 2 స్పూన్స్ కారం వేసాడు. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు అండ్ ఉప్పు వేసాడు. ఇప్పుడు నేను ఆయిల్ వేస్తా. ఆయిల్ నాకు చూపించి ఏయ్ ఇక్కడ ఎంత వేయాలి? 2 కొంచెం వేయి. కొంచెం పడింది ఆల్రెడీ. సో ఇప్పుడు టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ పేస్ట్ ఉడకబెట్టి ఆయిల్లో జీలకర్ర, మెంతి పొడి వేసి పేస్ట్ చేసుకున్న పేస్ట్. నువ్వే కలుపు నాన్న, ఒక్క నిమిషం నేను స్పూన్ ఇస్తాను. కలుపు నాన్న. చిన్ని చేతులతో కలుపుతున్నాడండి మా బాబు. కలిపేసి పెట్టేస్తా. చెప్పు. ఇప్పుడు మనము గ్యాస్ మీద పెట్టాలి. అప్పుడే గ్యాస్ మీద కాదు, కొంచెం పులుసు అది కలవాలి నీట్గా. కలిపేసావు నాన్న? నేను కూడా కలిపానండి. బాబు చిన్న చేతులు కదా, సో నేను నీట్గా కలిపాను. ఇది 1/2 అవర్ ఇలాగా కలిపి పెట్టుకుందాము. దాని తర్వాత మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు నానిందండి. మా బాబుని మళ్ళీ ప్లాట్ఫామ్ ఎక్కించాను. చింతపండు పులుసు ఏం వేసావు నాన్న? చింతపండు పులుసు వేస్తున్నావా? కావాల్సినంత పులుసు అండి. కలుపు, మంచిగా కలుపు నాన్న. కలుపు. బాగా కడిగింది. అన్నీ కలిసిందా మంచిగా? వెరీ గుడ్. ఇప్పుడు మంచిగా తినొచ్చు. అప్పుడే కాదు, వండాలి కదా. తినాలి. ఒక్క నిమిషం, నువ్వే వండుదు నాన్న, నేను కలుపుతాను. ఒక్క చెయ్యి అలా పెట్టొద్దు, చెయ్యి ఇటు చూడు, పైకి చూడు నాన్న. ఇక్కడ సెటిల్ అయిపోయాడు మా బాబు. అంతే అండి. జల్లా ఫిష్ కానీ ఏ ఫిష్ అయినా కూడా ఇంతే. అన్నీ కలిపేసి కాసేపు అలా పెట్టేసి తర్వాత పొయ్యి మీద పెట్టడమే. అది సరేనా? ఇప్పుడు పొయ్యి మీద పెడదాము. నాన్న పొయ్యి వెలిగిస్తాను, ఒక్క నిమిషం. నువ్వు మొయ్యలేవు నాన్న, కొంచెం దూరం ఉండు, మొయ్యలేవు. ఇంతే అండి, మొత్తం ఇలా పెట్టి ఉడకడమే. అన్నీ వేసామండి. చింతపండు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, టమాటా పేస్ట్, చింతపండు పులుసు, అల్లం వెల్లిపాయ, పసుపు, కారము అన్నీ వేసాము. ఆయిల్ అన్నీ వేసి కలిపి పెట్టేయడమే. ఇది నీట్గా ఉడకాలి. ఉడకాలా నాన్న? ఉడకాలి. ఎంతసేపు ఉడకాలి? 5 minutes. 5 minutes కాదు, ఒక 1/2 hour. ఓకేనా? ఓకేనా? ఉడకనిద్దామా? మంట పెడదాం. ఫస్ట్ గ్యాస్ వెలిగించామా? ఓకే, వెలిగించాం. దీని మీద మూత పెట్టుకుందాం. ఒక్క నిమిషం. ఇప్పుడు మూత పెట్టేనా? ఉడకాలి కదా, జాగ్రత్త, నీ చెయ్యి జాగ్రత్త. వెరీ గుడ్. ఏం చేద్దాం? ఉడకనిద్దామా? ఓకే, అక్కడ కూర్చుందాం దా. హాయ్ నాన్న. కూర ఉడికిందేమో చూద్దామా? చూద్దాం. నేను తీస్తాను, వేడిగా ఉంది ఇది. వావ్, ఉడుకుతుందండి. ఫిష్ని ఏం కలిపేది లేదు.
ఇంకా టైం పడుతుంది. టేస్ట్ చూస్తావా నాన్న? ఒక్క నిమిషం. నీకు ఎక్కడ వేస్తానంటే దీంట్లో వేస్తాను. చిన్న స్పూన్తో టేస్ట్ చూసి చెప్పు. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పు. ఇప్పుడే కాదు, ఒక్క నిమిషం ఉండు నాన్న, చేయగలుగుతుంది. అప్పుడు దాకా ఉడకనిద్దాం. ఉండు. టేస్ట్ చూడు చెప్పు నాన్న, టేస్ట్ చూసి చెప్పు. తిను. ఇంకా కొంచెం చూడు. అందులో రావట్లేదు నాన్న. ఉప్పు కారం సరిపోయిందా? ఏం కావాలి? కారం ఉందా? ఉప్పు వేద్దామా కొంచెం? నువ్వు సరిగా నేను చూస్తాను. అన్నీ సరిపోయినాయి నాన్న. లైట్గా ఉప్పు వేయద్దా? లైట్గా ఉప్పు తక్కువైంది. చెయ్యి పైకి అన్నానా. ఇప్పుడు కాసేపు ఉడకనిచ్చి మసాలా వేసుకుందాము. మేము బంజారాస్ కాబట్టి వాము కూడా వేసుకుంటామండి. సో మేము ఇంతవరకు అయితే తెలుగు వాళ్ళు ఇంత చేస్తారు. మేము వచ్చేసి కొంచెం బంజారాస్ కాబట్టి కొంచెం వాము కూడా వేసుకుంటాము. మా క్యాస్ట్లోనే వేసుకుంటారు అలాగా. సో మాకు ఆ ఫ్లేవర్ కూడా నచ్చుతుంది. ఒక్కొక్కసారి ఇలా తింటాము. మసాలా వేసుకుంటే సరిపోతుంది. మేమైతే ఇప్పుడు ఇందులో వాము కూడా వేస్తాం మసాలా వేసాక. అంటే మా కోసమే, మా వాళ్ళు మాత్రం అలా తింటారు. సో ఇంకా కాసేపు ఉడకనిద్దాము. తొందరగా ఉడుకుతుందండి ఫిష్ అయితే ఎప్పుడైనా సరే. ఏదో చాలా ఫ్రీగా ఉంది కాబట్టి కలుపుతున్నా. ఈ ముక్క ఒకటే ముళ్ళు ఉంటుంది, జల్ల ఫిష్. అండ్ ఈరోజు రాగి ముద్దతో అనుకుంటున్నాము. అది మసాలా వేయాలి. కొంచెం ఉడికిన తర్వాత వేద్దాం. కాసేపు ఉడకనిద్దామా నాన్న? ఉడకనిద్దామా? ఓకే.